హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పవిత్ర జలం. గోపాలపురం జమీందారు రత్నభూషణం తన పంట పొలాలు చూసుకోవటానికి గ్రామం వెళ్ళాడు. అతని పొలాలను రామయ్య అనే రైతు సాగు చేస్తాడు. ఆ పొలాలలో పండే ధాన్యము రామయ్య ఇంటనే నిల్వ ఉంటుంది. రామయ్య ఇంటి పక్కనే జమీందారు బస చేసే ఇల్లు ఉన్నది. రామయ్య కూతురు శాంత జమీందారుకు భోజనం ఏర్పాట్లు చేసింది. ఆమెను చూసి రత్నభూషణం ఆశ్చర్యపోయాడు. శాంత చాలా అందగత్తే. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమెను పెళ్లాడాలన్న కోరిక జమీందారుకు బలంగా తోచింది. ఆ సంగతి అతను రామయ్యతో చెప్పాడు. జమీందారు మాట విని రామయ్య తెల్లబోయాడు. జమీందారు అప్పటికే 2 పిల్లల తండ్రి. మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు అన్నాడు రామయ్య ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. అర్థం కావటానికి ఏమున్నది? శాంతను నా 2వ భార్యగా చేసుకుంటాను అన్నాడు రత్నభూషణం. నేను పేదవాణ్ణి అన్న అలుసుతో ఈ మాట అన్నారు. ఇది భావ్యం కాదు. ఈ సంగతి ఇంతటితో వదిలేయండి అన్నాడు రామయ్య. జమీందారుకు అహంకారం పొడుచుకు వచ్చింది. తనకు 2వ భార్యగా కూతురు నేయటానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఈ రామయ్యకు బాగా పొగరు పట్టింది. రామయ్యను అడిగేదేమిటని అతను ఒంటరిగా చూసి శాంతకే తన కోరిక చెప్పాడు. శాంత బెదిరిపోయింది. రత్నభూషణం ఆమె చెయ్యి పట్టుకోబోతుండగా శాంత అంటూ ఒక యువకుడు వచ్చాడు. బావా, ఎప్పుడు వచ్చావు అన్నది శాంత. రత్నభూషణం ప్రశ్నార్థకంగా చూడటం గమనించి శాంత అతనితో, ఇతను మా మేనబావ, పేరు మాధవరావు, పట్నంలో చదువుకుంటున్నాడు. కానీ వీళ్ళది కూడా ఈ ఊరే అన్నది. రత్నభూషణము మాధవరావు వంకే చూస్తూ వెళ్ళిపోయాడు. మాధవరావుకు శాంతనిచ్చి పెళ్లి చేసే ఆలోచన అది వరకే జరిగిపోయింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న శాంత తన చెల్లెలి ఇంట అడుగు పెడితే సుఖపడుతుందని రామయ్య ఉద్దేశం. ఆ సాయంకాలము దీపాలు పెట్టాక రత్నభూషణము మరొకసారి శాంతను ఒంటరిగా కలుసుకొని తనను పెళ్లాడమని బలవంతం పెట్టాడు. శాంత అతనికి అందకుండా తప్పించుకొని పారిపోయింది. రత్నభూషణానికి కోపం ఎగదన్నింది. అతను బలంగా దీపాన్ని కాలితో తన్ని బయటికి వెళ్ళిపోయాడు. దీపంలో ఉన్న నూనె ఒలికి అంటుకున్నది. క్షణాల మీద రామయ్య ఇల్లు అంటుకొని కాలిపోసాగింది. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు వచ్చి మంటలు ఆర్పారు. రత్నభూషణం గ్రామ పంచాయతీని సమావేశపరిచి రామయ్య ఇంట భద్రపరిచిన తన పంట తగలబడిపోయినందుకు రామయ్య మీద వ్యాజ్యం తెచ్చాడు. పంచాయతీ పెద్దలు విస్తుపోయి, మీ పంటతో పాటు అతడి ఇల్లు కూడా కాలిపోయింది కదా, మీ పంటను తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాగలడు? మీరు పంట విషయం మర్చిపోవటం బాగుంటుంది అన్నారు. నా పంట పోతే ఎలా ఊరుకుంటాను? నా పంట నాకు అప్పగించవలసిన బాధ్యత తన మీద ఉన్నది కదా అన్నాడు రత్నభూషణం. గ్రామ పెద్దలు చేసేది లేక రామయ్యను పిలిపించారు. రామయ్య పంచాయతీకి బయలుదేరిపోతూ శాంత చేతిని మాధవరావు చేతిలో పెట్టి, నాయనా, శాంత కోసమే రత్నభూషణం ఈ ఎత్తు ఎత్తాడు. నేను ఏమైనా పర్వాలేదు, శాంతను జాగ్రత్తగా చూసుకో అన్నాడు. మామయ్య, నువ్వు పంచాయతీకి పద, మేం కూడా వెనకగా వస్తాం అన్నాడు మాధవరావు. వద్దు నాయనా, ఏ కర్రన నిప్పు ఉంటే ఆ కర్రే కాలుతుంది అని రామయ్య వెళ్ళిపోయాడు. రామయ్య వెళుతూ అన్న మాటతో మాధవరావుకు ఒక ఆలోచన కలిగింది. అతను పట్నంలో చదువుతున్నది రసాయన శాస్త్రం. ఒక రసాయన ప్రయోగంతో రామయ్యను జమీందారు బారి నుంచి కాపాడవచ్చునని అతనికి తోచింది. వెంటనే అతను తాను చేయదలుచుకున్న ప్రయోగానికి అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకుని శాంతను వెంటబెట్టుకుని పంచాయతీ జరిగే చోటుకి వెళ్ళాడు. వాళ్ళు అక్కడికి చేరేసరికి రత్నభూషణం తనకు శాంతనిచ్చి పెళ్లి చేస్తే రామయ్య మీద వ్యాజ్యం ఉపహరించుకుంటానని రాజీబేరం చేస్తున్నాడు. మాధవరావు పంచాయతీ సభ్యులకు నమస్కరించి, ఒక్కసారి శాంత చెప్పేది కూడా వినండి అన్నాడు. శాంత జరిగిందంతా వివరించి చెప్పింది. కానీ రత్నభూషణం అదంతా అబద్ధం అనేశాడు. పంటను ఎక్కడో దాచి కాలిపోయినట్టు నాటకం ఆడగలందులకు రామయ్య గాని శాంత గాని ఇల్లు అంటించి ఉండవచ్చు అని కూడా రత్నభూషణం ఆరోపించాడు. మాధవరావు పెద్దలతో, నిజం ఇలా తేలదు,
నేరం చేసినది రామయ్య, శాంత, జమీందారా ఎవరో తేల్చే భారం దేవుడి మీద వేద్దాం. వారి ముగ్గురు పేర్లు 3 కాగితాల మీద రాసి దానిమీద దేవుడి అభిషేక జలం చల్లితే నేరం చేసింది ఎవరైనా బయటపడవచ్చు అన్నాడు. అతను చెప్పిన పద్ధతిలో నేరం నిరూపణ అవుతుందని ఎవరికీ నమ్మకం లేదు. అయినా అలా చేసి చూడటానికి ఎవరికీ అభ్యంతరం లేకపోయింది. అలా నేరం రుజువు కాదన్న దృఢ నమ్మకంతో జమీందారు మాధవరావును మరింత గట్టిగా బలపరిచాడు. మాధవరావు వెళ్ళి ఆలయం నుంచి అభిషేక జలం తెచ్చాడు. తర్వాత అతను 3 కాగితం ముక్కలు తీసి వాటి మీద 3 పేర్లు రాశాడు. గ్రామ పెద్ద ఉద్ధరిణితో అభిషేక జలాన్ని 3 కాగితాల మీద కొద్ది కొద్దిగా రాల్చాడు. అద్భుతంగా రత్నభూషణం పేరు ఉన్న కాగితం ఒక్కటే భగ్గున మండింది. అందరూ హాహాకారాలు చేశారు. రత్నభూషణం హడలిపోయి తన తప్పు ఒప్పుకున్నాడు. పంచాయతీదారులు అతని చేత రామయ్యకు నష్టపరిహారం ఇప్పించారు. రామయ్య ఆ డబ్బుతో శాంతను మాధవరావుకిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత శాంత తన భర్తతో జమీందారు పేరున కాగితం మండటానికి ఏం చేశావు అని అడిగింది. పంచదార, సూర్యకారం కలిపి పూసిన కాగితం మీద జమీందారు పేరు రాశాను. అభిషేక జలంలో గంధకి కామ్లం కలిపాను. ఆ ఆమ్లం కాగితానికి తగలగానే మండింది. మిగిలినవి 2 మామూలు కాగితాలు, అందుచేత అవి మండలేదు అన్నాడు మాధవరావు. ఇలా మాధవరావు యుక్తితో శాంతను గెలుచుకోవటమే కాక రామయ్యను గండం నుంచి బయటపడవేశాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు పిడుగుపాటు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎవరి మనస్సు వాళ్లకు తెలియదు. ఆలోచనలు మనసు లోతులను అందుకోలేవు. ఒక్కొక్కడు తాను ద్వేషించిన వాడి కోసం ప్రాణాలైనప్పటికీ త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. ఇందుకు నిదర్శనంగా 2 అన్నదమ్ముల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నాగభూషణుడు, గంగాధరుడు అని 2 రైతు సోదరులు గర్భశత్రువులు. వారిద్దరి మధ్య ఈర్ష్య వలనో అసూయ వలనో ఏ ఇతర అల్పకారణం వలనో ఏర్పడిన ద్వేషం ఆ రోజు పెరిగి క్రమంగా తీవ్రస్థాయికి చేరుకున్నది. చివరకు వాళ్ళు ఒకరి నాశనం ఒకరు మనస్ఫూర్తిగా కోరుకునే దశకు వచ్చారు. ఒకసారి ఒక పశువుల మంద కొండ మీద మేసి దిగి వస్తూ ఉంటే ఏపుగా పెరిగిన నాగభూషణుడి చేలోకి కొన్ని పశువులు ప్రవేశించాయి. ఇది కళ్ళారా చూసిన గంగాధరుడు లోపల ఎంతో సంతోషించాడు. అయితే ఇంతలోనే పశువుల కుర్రవాడు పరిగెత్తుకుంటా వచ్చి వాటిని మళ్లించాడు. ఈ సంగతి తెలిసి నాగభూషణుడు ఆ కుర్రవాణ్ణి కొట్టాడు. దాని మీదట గంగాధరుడు ఊరివాళ్లతో, మావాడు ఆ కుర్రవాణ్ణి కొట్టడం అహంకారం కాదా? నోరులేని పశువులు అకస్మాత్తుగా చేలో పడితే వాడేం చేయగలడు? అప్పటికీ వాడు చేలో పడిన పశువులను ఆదలించి బయటికి తోలేశాడు. లేకపోతే చేను ఏమయ్యేదో. కాకపోయినా మా భూషణుడికి తాను చేను విరగకాసిందని చాలా గర్వం. అలాంటి వాణ్ణి దేవుడు అణచకపోడు అన్నాడు. తన తమ్ముడు తనను గురించి ఇట్లా ప్రచారం చేసినట్లు తెలిసి నాగభూషణుడు మండిపడ్డాడు. తర్వాత కొద్ది రోజులకు గంగాధరుడు బండి నిండా గడ్డి వేసుకుని కొండదారి వెంట దిగి వస్తూ ఉండగా ఒక ఎద్దు కాలు మడతపడి నేల మీద పడిపోయింది. బరువు బండిని లేపటం తన ఒక్కడి వల్ల కాక గంగాధరుడు చుట్టుపక్కల చేలలో ఉన్నవాళ్లను సాయం పిలిచాడు. ఎద్దు కాలు విరిగినట్లు తెలిసింది. ఈ సంగతి తెలిసి భూషణుడు లోపల పరమానందం చెంది కనిపించిన ప్రతివాడితోనూ, పాపం మావాడి ఎద్దు కాలు విరిగిందట కదా, అయినా ఆ భగవంతుడికి ఎవరి పొగురు ఎలా అణచాలో బాగా తెలుసు అన్నాడు. ఈ సంగతి తెలిసి గంగాధరుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఈ అన్నదమ్ముల భార్యలు కూడా తమ భర్తలకు ఏ విధంగానూ తీసిపోలేదు. అసలే తోటికోడళ్ళు, దానికి తోడు భర్తల మధ్య బహిరంగ శత్రుత్వం ఉండటంతో వాళ్ళు తమ ఈర్ష్యలను దాచుకునే అవసరం లేకపోయింది. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఇరుగు పొరుగు వారితో చాడీలు చెప్పుకునేవారు.
ఇరుగు పొరుగు వాళ్ళు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడవి ఇక్కడ చెప్పి ఆ తోడికోడళ్ల మధ్య వైరం ఎగదోశారు. తోడికోడళ్ల మధ్య ఉండే శత్రుత్వము అన్నదమ్ముల శత్రుత్వానికి ఆజ్యం పోసింది. ఒకసారి గంగాధరుడి భార్య ఏదో నగ చేయించుకొని మురిసిపోతూ మాటల సందర్భంలో చుట్టుపక్కల వాళ్లతో, డబ్బున్న వారందరికీ అనుభవించే యోగం ఉంటుందా ఏంటి అన్నది. ఈ మాటలకు చిలవలు పలవలు చేరి నాగభూషణుడి భార్య చెవిన పడింది. తన తోడికోడలు తనను గురించే ఈ మాట అన్నదని నాగభూషణుడి భార్య అనుకొని కంట తడిపెట్టుకుంటూ తన భర్తతో చెప్పింది. మనమేనా లేనివాళ్ళం, నాకు అంతకన్నా అందమైన నగ కొంటే గాని దాని పొగరు అణగదు అన్నది ఆవిడ. నాగభూషణుడు భార్యను బలపరుస్తూ తన భార్యకు ఖరీదైన నగ చేయించాడు. ఏదో పేరెంటం సాకు పెట్టి నాగభూషణుడి భార్య తన ఇరుగు పొరుగుకు తన నగ చూపిస్తూ, దీన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకునే వాళ్ళు ఉంటారు అన్నది. ఆ నోట ఈ మాట గంగాధరుడి భార్యకు చేరింది. ఆమె ఈసడింపుగా, గంగిరెద్దుకు కట్టిన గంతలా ఉన్నది ఆ నగ, దాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకోవడం కూడానా అని వ్యాఖ్యానించింది. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు పాపం బద్దలైనట్టుగా పగిలి తోడుకోడళ్ళు ఒకరినొకరు శాపనార్థాలు పెట్టుకొని వీధిన పడటము, అన్నదమ్ములు కలియబడి తన్నుకోవటము కూడా జరిగేది. ఇలా ఉండగా ఒక వర్షాకాలం కుంభవృష్టి సాగింది. గంగాధరుడి ఇంట దక్షిణపు గోడ బీటలు పడింది. ఇంటి కప్పు చిల్లులు పడి కురుస్తూ ఉంటే ఏదన్నా చేద్దామని గంగాధరుడు కప్పు మీదకి ఎక్కాడు. ఇంతలో కళ్ళు పోయేటట్టు మెరిసి పెళపెళ రావాలతో పిడుగుపడింది. గంగాధరుడి కప్పు కొంత పోయింది. గంగాధరుడి భార్య గొల్లున ఏడుస్తూ తన భర్తను కేకేసింది. జవాబు లేదు. ఆమె ఆవేశంతో పక్క ఇంటికి వెళ్ళి తన తోడికోడల్ని కౌగలించుకొని, అక్కా, నీ మరిదిని కాపాడు అంటూ ఏడ్చేసింది. ఆమె కూడా కొయ్యి బారిపోయినట్టు నాగభూషణుడితో, చూస్తారేమండి, దీపం తీసుకొని రండి, మరిది ఏమయ్యాడో పాపం అన్నది. ముగ్గురు దీపంతో కప్పు కూలిన చోటికి వెళ్లారు. ప్రమాదకరమైన శిథిలాల మధ్య తలకు ఏదో తగిలి స్పృహ లేకుండా పడి ఉన్న గంగాధరుణ్ణి నాగభూషణుడు తన ఇంటికి తెచ్చాడు. వైద్యుడు వచ్చి చికిత్స చేసిన మీదట గంగాధరుడు త్వరలోనే కోలుకున్నాడు. అటు తర్వాత ఆ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం అన్నది మచ్చుకైనా కనిపించలేదు. ఇది జరిగిన ఎంతో కాలానికి కూడా గంగాధరుడి భార్య, ఆనాడు మా బావగారు దేవుడల్లే వచ్చి నా పసుపు కుంకుమ నిలబెట్టారు అని సందర్భం వచ్చినప్పుడల్లా అంటూ ఉండేది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ అన్నదమ్ముల మధ్య నిజంగా ఉన్నది శత్రుత్వమా, ఆత్మీయత? ఇద్దరూ ఒకరికి జరిగిన నష్టం గురించి ఇంకొకరు ఎంతో ఆనందం పొందేవారు కదా. నాగభూషణుడు తన తమ్ముణ్ణి అపాయం నుంచి రక్షించటానికి అలా ఎందుకు ముందుకు వచ్చాడు? ఆ తర్వాత వాళ్ళ మధ్య వైరం అయిపు లేకుండా ఎందుకు పోయింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అభిమానంలాగే మనుషుల మధ్య ద్వేషం కూడా ఒక తెంచరాని బంధం. నిర్లిప్తత ఉన్నచోట మాత్రమే ఏ బంధము ఉండదు. మనుషులు ద్వేషం ద్వారా ఇతరులతో సంబంధం పెట్టుకుంటారు. అందుచేతనే ప్రేమానురాగాలు ఎంత గాఢంగా ఉండే అవకాశం ఉంటే శత్రుత్వం కూడా అంత గాఢంగానే ఉంటుంది. అతి సన్నిహితులైన జ్ఞాతులు, అన్నదమ్ములు ఒకరినొకరు ద్వేషించుకున్నప్పుడు ఆ ద్వేషము మితిమీరుతుంది. అన్ని శత్రుత్వాలలోకి గర్భశత్రుత్వం తీవ్రమైనది. గంగాధరుడు చచ్చిపోతే నాగభూషణుడికి ఆనందం కలుగుతుందనుకోవటం పొరపాటు. తమ్ముడు చావుతో తనకు అతనికి ఉండే బంధం తెగినాక నాగభూషణుడికి మిగిలేది శూన్యమే. ఎందుచేతనంటే ఈ అన్నదమ్ముల మధ్య వైరము స్వార్థరహితమైనది. ఒకరు చస్తే ఇంకొకరికి లాభం చేకూరదు. అందుచేత గంగాధరుడి ప్రాణాలు కాపాడటం నాగభూషణుడికి చాలా సహజం. అటు తర్వాత వారిద్దరి మధ్య వైరం ఎందుకు లేదంటే అందుకు రెండు కారణాలు. ఒకటి, క్రోధం కన్నా ప్రేమ శక్తివంతమైనది. ప్రేమకు చోటున్న చోట వైరం తలెత్తలేదు. రెండోది, ఉపకారం పొందినవాడైనా తనకు జరిగిన మేలు మరవగలడేమో కానీ ఉపకారం చేసినవాడు తాను చేసిన మేలును జన్మలో మరవలేడు. అన్నదమ్ములిద్దరూ మేలు మరవలేని స్థితిలో ఉంటే
శత్రుత్వానికి తావు ఎక్కడా అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు దొంగతనానికొక రాగం. శాస్త్రి ఆ ఊళ్ళో పేరున్న గాయకుడు. అయితే అతను ఎప్పుడూ నీలాంబరి రాగం ఒక్కటే పాడేవాడు. ఒకవేళ ఇతరులు మరో రాగం పాడమని అడిగినా అతను బాగా పాడలేకపోయేవాడు. అందుచేత అతన్ని బాగా ఎరుగున్నవాళ్ళు అతని చేత నీలాంబరి రాగమే పాడించుకొని విని తన్మయులయ్యేవాళ్ళు. అంతేకాదు, అతను నీలాంబరి పాడితే రాళ్ళు కూడా కరుగుతాయని చెప్పుకునేవారు. రాళ్ళు కరిగే మాట ఏమైనా అతని నీలాంబరి గానం వినేవాళ్లను జోకొట్టేది. ఆ రాగం వినేవాళ్ల మీద మత్తుమందులా పనిచేసేది. అతను నీలాంబరి పాడి జనాన్ని జోకొట్టగలడని అతని శత్రువులకు కూడా తెలుసు. అందుచేత ఎవరన్నా శాస్త్రిలాగా నీలాంబరి పాడేవాళ్లే లేరు, నే విన్నాగా అంటే నీ మొహం, నువ్వు నిద్రపోయి ఉంటావు అని అతనంటే మంచి అభిప్రాయం లేని వాళ్ళు విమర్శించేవాళ్ళు. అది తక్కువ సంగతా? సంగీతం పాడి నిద్రపుచ్చగల వాళ్ళెవరున్నారు ఈ కాలంలో అనేవాళ్ళు శాస్త్రి అభిమానులు. మా నాయనమ్మ రోజూ పాడి నన్ను నిద్రపుచ్చేది, దానికేమంటావు అని శాస్త్రి అంటే గిట్టని వాడు ఒకడు అంటుండేవాడు. ఏమైనా శాస్త్రి నీలాంబరి పాడితే ఎటువంటి వారికైనా నిద్ర ముంచుకొస్తుందన్నది ఆ ఊళ్ళో అందరూ ఒప్పుకునే సత్యం. ఒకరోజు శాస్త్రి కోసం ఒక మనిషి వచ్చాడు. అతను చూడటానికి పెద్ద మనిషిలాగే ఉన్నాడు, కానీ నిజానికి అతని వృత్తి దొంగతనం. ఆ మనిషి శాస్త్రి చేతిలో కొంత డబ్బు పెట్టి ఎంతో వినయంగా నమస్కరిస్తూ, అయ్యా, రేపు రాత్రి తమరు పాట కచేరీ చేయాలి, డబ్బు ముందే ఇచ్చేస్తున్నాను అన్నాడు. రేపు రాత్రి ఎక్కడ, ఎన్ని గంటలకు అని శాస్త్రి అడిగాడు. అతను పాడినందుకు ఎవరూ ఇలా ముందుగా డబ్బు ఇచ్చి ఉండలేదు. అందుచేత అతను చాలా ఉత్సాహంలో ఉన్నాడు. రాత్రి 12 గంటలకు పాట ప్రారంభించాలి. పాట కచేరీ ఎక్కడ జరిగేది ఇప్పుడు చెప్పలేను. రేపు రాత్రి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. నేను చెప్పిన చోట మీరు పాడుదురుగాని అన్నాడు ఆ మనిషి. అర్ధరాత్రి వేళ పాట కచేరీ ఏమిటా అని శాస్త్రి ఆశ్చర్యపడ్డాడు. కానీ తన డబ్బు తనకు ముట్టింది గనక దాన్ని గురించి అతను అంతగా వితర్కించుకోలేదు. మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయినాక ఆ మనిషి తన తోడు దొంగను మరొకరిని వెంటబెట్టుకుని వచ్చి ఖజానా ఉండే చోటుకు తీసుకుపోయాడు. ఖజానా సమీపంలో ఇద్దరూ కూర్చొని శాస్త్రి చేత ఆలాపన ప్రారంభింపజేశారు. ఆ పాటకు ఖజానా కాపలా వాళ్ళు నిద్రపోగానే ఖజానాను కొల్లగొట్టవచ్చని దొంగల ఉద్దేశం. అయితే ఆ కాపలా వాళ్ళు నేపాలు దేశస్థులు. వాళ్లకు దక్షిణ దేశపు సంగీతం పట్టదు. శాస్త్రి పాడుతూనే ఉన్నాడు. తూర్పు తెల్లవారింది. దొంగలిద్దరూ ఎప్పుడో గురక పెడుతూ నిద్రపోయారు. ఖజానా కాపలా వాళ్ళు వచ్చి దొంగలిద్దరినీ నిద్రలేపి, ఇంకేం పాటలు, తెల్లవారింది, ఇళ్లకు పోండి అని మందలించి పంపేశారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.